హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఏమి ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు మన వీడియో ఏంటంటే వెయిట్ లాస్కి సంబంధించిన ఒక మంచి స్మూతీ ఈరోజు మన వీడియోలో చూడబోతున్నామండి. అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో ఈ స్మూతీ తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము, అలాగే మన స్టొమక్ కానీ మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఎటువంటి ఆయిల్ అనేది లేకుండా చక్కగా మనకి మన స్టొమక్ కానీ ఫిల్లింగ్గా ఉండేటట్టుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్మూతీని, ఇది యాపిల్ స్మూతీ. సో దీనికి ఏమేమి కావాలి, అలాగే ఓట్స్ తినని వాళ్ళు కానీ సో ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇలాగ మీరు ఓట్స్తో యాపిల్తో స్మూతీ చేసుకున్నారంటే, ఇలాంటి స్మూతీస్ చేసుకున్నారంటే చాలా చక్కగా బాగుంటుంది. సో అలాగే మనకు మంచి వెయిట్ లాస్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ కానీ ఉంటాయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మరి. సో నేను ఇక్కడ యాపిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే సబ్జా గింజలు, ఒక చిన్న గ్లాస్ పాలు, అలాగే ఒక కప్పు ఓట్స్ అన్నమాట. ఇప్పుడు ముందుగా మనము యాపిల్ ఉంటుంది కదండి, చక్కగా ఫస్ట్ యాపిల్స్ వేసేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా పాలు కానీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే యాపిల్స్ ఫస్ట్ మనం ఓట్స్తో పాటు వేసేసామంటే అంత ముక్కలు ముక్కలుగా ఉండిపోతుంది. కొంతమంది ముక్కలుగా ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడరు. కొంతమంది ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం ఇలాగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో కొద్దిగా తేనె వేసాను, అలాగే ఆల్మండ్స్ కానీ వేసాను అనమాట. ఆల్మండ్స్ కానీ వేసేసి మంచి చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక కప్పు ఓట్స్, మిగిలిన పాలు కానీ వేసేసుకొని చక్కగా మళ్ళీ బ్లెండ్ చేసేసుకుంటాం. సో అంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా యాపిల్ స్మూతీ. దీంట్లోనే మన యాపిల్స్ వేసుకోవచ్చు, బనానాస్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో యాపిల్ ఓట్స్ స్మూతీ. సో దీనిపైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సబ్జా గింజలు వేసుకున్నామంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఈ యాపిల్ స్మూతీని మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఎటువంటి షుగర్ యాడ్ చేయట్లేదు. మీకు కొద్దిగా స్వీట్గా కావాలనుకో కొద్దిగా తేనె యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. బనానాస్ వేసేటప్పుడు బనానాస్లోని స్వీట్నెస్ ఉండడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్